నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజిన్. అదానీ వ్యవహారంలో జగన్ 1750 కోట్ల రూపాయల మేర అవినీతి ముడుపులు తీసుకున్నాడు అని సాక్షాత్తు అమెరికా FBI ఆరోపించి అక్కడ కేసు నమోదు చేసినప్పటికీ, అంటే జగన్ మీద కేసు నమోదు చేయలేదు. యాక్చువల్లీ దీని మీద న్యాయ సలహా కోరి తర్వాత దీని మీద అయితే జగన్ మీద కేసు నమోదు చేసే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం అదానీ మీద, అదానీ గ్రూప్స్ మీద, లేకపోతే అదానీ బంధువుల మీద కేసు నమోదు చేశారు. అసలు ఇంత పెద్ద అవినీతి కుంభకోణం బయటపడినప్పటికీ కూడా జగన్ ఎంత సేఫ్గా ఏమాడాడంటే, అవినీతి విషయంలో అవినీతి బయటపడినా తన రాజకీయ శత్రువులు దీన్ని బయట పెట్టుకోలేని దౌర్భాగ్యంలోకి, లేకపోతే బయట పెట్టలేని పరిస్థితిలోకి జగన్ వాళ్ళని నెట్టి అవినీతి సేఫ్గా ఏమాడాడు. ఇది చాలా కీలకమైన విషయం. అవినీతి అందరూ చేస్తారు, కానీ ఇది చాలా వెరైటీ. లేకపోతే శత్రువుకి కూడా అందని, శత్రువు కూడా తెలిసి కూడా బయట పెట్టలేని అవినీతి చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు అవినీతి చేశాడు, ఎలా అవినీతి చేశాడు అనేది పక్కన పెడితే, ఈ సేఫ్ గేమ్ గురించి, జగన్ ఆడిన సేఫ్ గేమ్ గురించి అయితే ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సిన అంశం. అదానీ విషయంలో కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి, లేకపోతే అదానీ విషయంలో అమెరికా లాంటి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రపంచ దేశాల్లోనే అతిపెద్ద దేశం, కీలకమైన గూఢాచార సంస్థ FBI కేసులు నమోదు చేసినప్పటికీ కూడా ఎందుకు అదానీ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం లేదు, కేంద్ర ప్రభుత్వం దీనికి అసలు నోరు కూడా మెదపడం లేదు అన్నది కీలకమైన అంశం. జగన్ 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత అదానీ గ్రూప్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెట్టుబడుల మీద ఆయన కన్నెర్ర చేశారు. అదానీ గ్రూపు చాలా తప్పులు చేస్తున్నట్టు, లేకపోతే వాళ్ళకు సంబంధించిన ఆర్డర్లు ఇవ్వకుండా, లేకపోతే వాళ్ళకు సంబంధించిన ఇతరత్ర మెయిల్లు చేయకుండా చాలా అడ్డుపడ్డారు. ఇది ఒక రకమైన బ్లాక్మెయిల్ అని చెప్పుకోవచ్చు. సో దీని తర్వాత అదానీ గ్రూప్ చైర్మన్ అయిన గౌతమ్ అదానీ పలుమార్లు జగన్తో భేటీలయ్యారు. భేటీలు అవగానే దీని యొక్క మొత్తం రెండో వైపు బొమ్మ తిరగబడినట్టు జగన్ అదానికి పూర్తిగా అనుకూలంగా మారిపోయారు. సో జగన్ ఇక్కడ సేఫ్ గేమ్ మొదలుపెట్టారు. అదానీ ఎవరు? అదానీ అనే వ్యక్తి పూర్తి స్థాయిలో కేంద్రానికి అనుకూలంగా ఉండే వ్యక్తి. కేంద్రం పూర్తి స్థాయిలో అతనికి అనుకూలంగా ఉన్న వ్యక్తి. ఆ సంస్థల మీద, అదానీ సంస్థల మీద చాలా పాజిటివ్గా ఉండే వ్యూ చూసుకున్న జగన్ దీనికి పూర్తి స్థాయిలో అదానీని ఒక పావుగా వాడుకొని అదానీని బెదిరిస్తూనే తన అవినీతి ఎంత కావాలంటే అంత తీసుకుంటూనే ఓ పక్క కేంద్రంతో కూడా సయోధ్య కుదుర్చుకునే పనులు అయితే పడ్డారు. సో అదానికి వరుసగా గంగవరం పోర్టులో ఉన్న మనకు 10% వాటాను మనం విత్డ్రా చేసుకొని 600 కోట్లకు అమ్మేసుకొని మొత్తం 100% అదానికి ఇవ్వడం కానీ, తర్వాత కృష్ణపట్నం పోర్టు కానీ, అలాగే అదానీ చేపడుతున్న పంపుడు విద్యుత్ ప్లాంట్లు కానీ, లేకపోతే ఇతరత్ర బొగ్గు తోలకం యొక్క కాంట్రాక్టులు కానీ, అన్ని రకాల కాంట్రాక్టులను జగన్ వరుసగా అదానికి కట్టబెట్టడం ద్వారా జగన్ మనవాడు అని అదానీ పూర్తి స్థాయిలో నమ్మే పరిస్థితి వచ్చింది. అదానీ నమ్మాడంటే ఎవరికి పాజిటివ్? కేంద్ర ప్రభుత్వం. శత్రువు మిత్రుడు ఎలాగవుతాడో, మిత్రుడు కూడా మనం మిత్రత్వంలోకి వెళ్తే అందరం కలిసి ఫ్రెండ్స్ అవుతాం. సో ఇదే జరిగింది. అదానీతో సానుకూలంగా వ్యవహరించిన జగన్ కేంద్రం యొక్క మన్ననలు పొందాడు. అలాగే అతని కేసుల విషయం కానీ, ఇతరత్ర నేరపూరిత విషయాలు కానీ, ఆంధ్రప్రదేశ్లో జరిగిన చాలా పెద్ద ఘటనలను కూడా చిన్నవిగా చూపించడం కానీ, లేకపోతే జగన్ చేసిన ఇతరత్ర అవినీతి వ్యవహారాల విషయంలో కేంద్రం కామ్గా ఉండే విషయంలో కానీ అదానీ యొక్క మిత్రత్వాన్ని జగన్ చాలా చక్కగా ఉపయోగించుకున్నాడు. పోనీ అదానీనైనా మిత్రుడిగా భావించి వదిలేశాడంటే, అదానీ దగ్గర నుంచి కూడా అవినీతి సొమ్మునైతే, తనకు కావాల్సిన అవినీతి సొమ్మునైతే రాష్ట్రాన్ని పణంగా పెట్టి, రాష్ట్ర ప్రజలను పణంగా పెట్టయితే అదానీకి అమ్మేశాడని చెప్పాలి. తన అవినీతి కోసం రాష్ట్ర ప్రజల్ని అదానీకి అమ్మేశాడు అని అయితే చెప్పచ్చు. సో ఇదంతా సేఫ్ గేమ్. కేంద్రంతో సయోధ్య అదానీ ద్వారా లబ్ధి పొందాడు జగన్. అలాగే తన అవినీతి డబ్బు ఎక్కడా వదులుకోకుండా అదానీ ద్వారా తీసుకున్నాడు. సో ఇదంతా మంచి సేఫ్ గేమ్ ఆడాడు. ఇప్పుడు తన అవినీతి బయటపడినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, లేకపోతే బీజేపీ కానీ పూర్తి స్థాయిలో నోరు మెదకపోవడానికి కారణం కూడా అదానీయే. అదానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంటుంది అన్న సంకేతాలు ఉన్న నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారు కూడా అదానీ విషయంలో పూర్తి స్థాయిలో సమాచారం వచ్చిన తర్వాతే మాట్లాడదాం, ఎవరు నోరు విప్పకండి అని టీడీపీ నాయకులకి చెప్పడం వెనక కూడా ఆంతర్యం ఇదే. ఓన్లీ ఫర్ అదానీ అనే వ్యక్తి మొత్తం అందరినీ ఆడిస్తున్నాడు. ఇటు కేంద్రాన్ని, ఇటు జగన్ని కానీ, ఇటు రాష్ట్రంలో ఇతర పార్టీల నాయకులు కానీ మొత్తం అదానీ కేంద్ర బిందువు కానీ మొత్తం సాగుతోంది. మన దేశంలో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే, ఏదైనా సరే పేపర్లో కానీ, టీవీల్లో కానీ ఒక వారం రోజులు, ఒక 10 రోజులు చర్చ
అయిపోయిన తర్వాత అది కనుమరుగైపోతే ఆ మొత్తం వ్యవహారం ఎంత పెద్ద వ్యవహారం అయినా, ఎంత అవినీతి వ్యవహారం అయినా కనుమరుగైపోతుంది. ఓన్లీ ప్రచారంలో ఉన్నన్ని రోజులు మాత్రమే ప్రజల అటెన్షన్ ఉంటుంది. తర్వాత బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందో అది జరుగుతుంది. ఆ కేసు అలాగే నీరు గారిపోతుంది. ఇది ఇండియాలో ఉన్న దౌర్భాగ్యం అని చెప్పొచ్చు. ఇప్పుడు అదానీ కేసు కూడా అలాగే జరుగుతుంది. కొన్ని రోజుల పాటు 2-3 రోజుల పాటు జాతీయ స్థాయిలో చర్చ జరిగింది. కొన్ని స్టేట్మెంట్లు వచ్చినాయి కాంగ్రెస్ నాయకుల నుంచి, అక్కడితో అయిపోయింది. అంతేగాని దీని తర్వాత ఇంత పెద్ద అవినీతి కుంభకోణం, అవినీతి వ్యవహారం బయటపడినప్పటికీ కూడా ఎవరు నోరు మెదకపోవడానికి ఇండియన్ సైకాలజీ కారణం, ఇండియన్ మీడియా కారణం. సో ఇది కూడా పూర్తి స్థాయిలో మళ్ళీ జనాల్లో నానుతుంది అని అయితే నేను జర్నలిస్ట్గా భావించిన, కానీ ఇది ఇక్కడితో ముగిసిపోయిన అంకం. దీన్ని జగన్ చాలా సేఫ్ గేమ్ ఆడి తన మీదకి రాకుండా తనను రాజకీయ శత్రువులు కూడా ఏమీ అనకుండా చాలా చక్కగా సేఫ్ గేమ్ ఆడాడు అని అయితే నాకు అనిపించింది. థ్యాంక్ యూ.